నమస్తే. నేను మీ మహేష్, డీసీపీఓ కుమరం భీం ఆసిఫాబాద్. ఈరోజు మనం బాల్య వివాహాల నిర్మూలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది డిస్కస్ చేద్దాం. బాల్య వివాహాల నిర్మూలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2030 వరకు బాల్య వివాహాలు లేనటువంటి దేశంగా భారతదేశాన్ని చూడాలన్న ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. 100 డేస్ స్పెషల్ ప్రోగ్రామ్ని ప్రస్తుతం లాంచ్ చేసి రన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా అవగాహన కార్యక్రమాలు పౌర సమాజంతో కానీ, స్వచ్ఛంద సంస్థలు, మహిళా శిశు సంక్షేమ శాఖ అందరి సమన్వయంతో సంయుక్తంగా బాల్య వివాహాలు లేనటువంటి భారతదేశాన్ని 2030 వరకు సాధించాలని లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనకు బాల్య వివాహాలు అనేది ఒక సామాజిక దురాచారం. చాలా రోజుల నుండి ఈ దురాచారం కొనసాగుతుంది. ప్రస్తుతం కూడా అక్కడక్కడ బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ముక్కుపచ్చలారని బాలికలను పెళ్లి చేసి వారి జీవితాన్ని మధ్యలోనే మనం చిదిమేస్తున్నాం. ఈ సందర్భంగా బాల్య వివాహాలతోటి ఎంత ఇబ్బంది పడుతుంది అనేది మనకు ప్రముఖ కవి, రచయిత, తెలుగునాట అందరికీ తెలిసినటువంటి వ్యక్తి గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం నాటకం ద్వారా పుత్తడి బొమ్మ పూర్ణమ్మ పాత్రలో ఒక బాలిక బాల్య వివాహం ద్వారా ఎంత ఆవేదనను, ఆక్రందనను, రోదనను అనుభవించి చివరికి తనువు చాలించిందో, ఎంత కటిక పాషాణ హృదయాన్నైనా కరిగించక మానదంటే అతిశయోక్తి కాదు. ఆయన ఎంత ఇబ్బంది పడ్డది ఆ బాలిక అనేది పుత్తడి బొమ్మ పూర్ణమ్మ పాత్రలో మనకు స్పష్టంగా కళ్ళ కట్టినట్టు చూపించడం జరిగింది. ఆ కథ మనకు ఒక హెచ్చరిక కావాలి, ఒక గుణపాఠం కావాలి. దాన్ని మనం గుణపాఠంగా నేర్చుకొని ఒక హెచ్చరికలాగా భావించి ఒక్క బాలిక జీవితం కూడా ఆ రకంగా కావడానికి వీల్లేకుండా మనమందరం ముందుకు కదిలి బాల్య వివాహాల్ని పూర్తిగా అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా గురజాడ అప్పారావు గారు తన గేయ రూపంలో బాలిక ఎంత ఆవేదన చెందిందో వివరించారు. ఆ గేయాన్ని ఇప్పుడు మనమందరం విందాం. మేలిమి బంగరు మెలతల్లారా, కలువల కన్నుల కన్నెల్లారా, కల్లులు గన్నా పిల్లల్లారా, విన్నారమ్మా ఈ కథను. ఆటల పాటల పేటికలారా, కమ్మని మాటల కొమ్మల్లారా, అమ్మల గన్నా అమ్మల్లారా, విన్నారమ్మా మీరీ కథను. కొండల నడుమా కోనొకటుంది, కోనకి నడుమా కొలనొకటుంది, కొలను గట్టు నా కోవెల లోపల వెలిసెను బంగరు దుర్గమ్మ. పూజారింటను పుట్టెను చిన్నది పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, అన్నల దమ్ముల కనుగై దుర్గా పూజకు పువ్వులు కోసేది. ఏ ఏ వేళల పూసే పువ్వులు ఆయా వేళల నందించి, బంగరు దుర్గను భక్తితో కొలసెను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. ఏ ఏ ఋతువుల పండే పళ్ళను ఆయా ఋతువుల నందించి, బంగరు దుర్గను భక్తితో కొలసెను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. పళ్ళను మీరిన తీపుల నడులును, పువ్వులు మీరిన పొడములున్, అంగములందున అమరెను పూర్ణకు సౌరులు మించెను నానాటన్. కాసుకులోనై తల్లి తండ్రి నినరు న్యాయం విడనాడి, పుత్తడి బొమ్మ పూర్ణమ్మను ఒక ముదుసలి మొగడికి ముడివేస్త్రీ. ఆమని రాగా దుర్గ కొలనులో కలకల నవ్వెను తామరలు, ఆమని రాగా దుర్గవనములో కిలకిల పలికెను కీరములు.
ముద్దు నగవులు మురిపెంబులు మరి పెనిమిటిగాంచిన నిమిషమున బోసెను కన్యముఖ కమలమ్ముల కన్నుల గ్రమ్మెను కన్నీరు. ఆటల పాటలతోటి కన్యలు మొగడు తాతయ్యని కేలించ, ఆటల పాటల కలియక పూర్ణమ దుర్గను చేరి దుఃఖించే. కొన్నాళ్లకు పతి కొనిపోవచ్చెను పుత్తడి బొమ్మ పూర్ణమను, చీరెలు సొమ్ములు చాలగ తెచ్చెను పుత్తడి బొమ్మ పూర్ణమకు. పసుపు రాసిరి బంగరు మేనికి జలకాలాడెను పూర్ణమ్మ, వదినలు పూర్ణకు పరిపరి విధముల నేర్పులు నేర్పికై చేస్త్రీ. పెద్దలకప్పుడు మొక్కెను పూర్ణమ తల్లిదండ్రి దీవించిరి, దీవెన వింటూ పక్కున నవ్వెను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. చిన్నలనప్పుడు కౌగిట చేర్చుకు కంటను బెట్టెను కన్నీరు. అన్నల్లారా తమ్ముల్లారా అమ్మను అయ్యను కానండి, బంగరు దుర్గను భక్తితో కొలవండమ్మలకమ్మ దుర్గమ్మ. ఆయా వేళల పూసే పువ్వులు ఆయా ఋతువుల పళ్ళన్నీ, భక్తితో తెచ్చి శక్తికి నివ్వండమ్మలకమ్మ దుర్గమ్మ. నలుగురు కూర్చొని నవ్వే వేళల నా పేరొకసరి తలవండి, మీ కన్నా బిడ్డలనొకతెకు ప్రేమతో నా పేరివ్వండి. బలబల కన్నులు కన్నీరొలికెను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, కన్నులు తుడుచుకు కలకల నవ్వెను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. వగచిరి వదినలు వగచిరి తమ్ములు తల్లియు కంటను తడిబెట్టెన్, కాసుకులోనై అల్లుని జూసుకు ఆనందించెను అయ్యొకడే. ఎప్పటి అట్టుల సాయంత్రమున ఏరిన పువ్వులు సరిగూర్చి, సంతోషమున దుర్గను కొలువ ఒంటిగా పోయెను పూర్ణమ్మ. ఆవులు పెయ్యలు మందల జేరెను పిట్టలు చెట్టుల గుమిగూడెన్, మింటన చుక్కలు మెరియుచు పొడిమెను పూర్ణమ ఇంటికి రాదాయే. చీకటి నిండెను కొండల కోనలు మేతకు మెకములు మెసల జనెన్, దుర్గకు మెడలో హారముల మెరెను పూర్ణమ ఇంటికి రాదాయే. కన్నుల కాంతులు కలువల జేరెను మేలిమి జేరెను మేని పసల్, హంసల జేరెను నడకల బెడుగులు నను దుర్గను చేరెను పూర్ణమ్మ. ఇలా విషాదంగా బాధగా ఆవేదనతోటి ఆక్రందనతోటి ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోయి తన బంగారు భవిష్యత్తు ఉండాల్సినటువంటి సుదీర్ఘమైన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించి వేసింది పూర్ణమ్మ. ఈ పూర్ణమ్మలాగా ఏ బాలిక కూడా బాల్య వివాహానికి గురై తన జీవితాన్ని అర్ధాంతరంగా వదిలిపెట్టడానికి వీల్లేకుండా మనందరం కలిసికట్టుగా సంయుక్తంగా బాల్య వివాహాల నిర్మూలన కోసం 2030 వరకు అవిశ్రాంతంగా శ్రమించి బాల్య వివాహాలు లేని భారతదేశాన్ని చూడాలని కోరుకుంటూ ఈ వీడియోని సాధ్యమైనంత ఎక్కువ మందికి మీ గ్రామాలలో మీ పాఠశాలలలో చేరవేయండి, వినిపించండి. తద్వారా ఒక్క బాలిక జీవితాన్ని రక్షించినా కూడా అది మనకు ఆనందమే అని తెలియజేసుకుంటూ